ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 4, graphs. Program on graphs using array. మనం గ్రాఫ్ ప్రోగ్రామ్ చూస్తున్నాం యూజింగ్ ఎరే. ఓకే, ఫస్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి. ఇంపోర్ట్ java.util.scanner స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. క్లాస్ గ్రాఫ్ ఆపరేషన్స్, క్లాస్ నేమ్ గ్రాఫ్ ఆపరేషన్స్ అని తీసుకున్నాం. అందులో ఎన్ ఇంటీజర్ వేరియబుల్ ఎన్ని డిక్లేర్ చేసాం. ఏ అరేని మనం క్రియేట్ చేసాం. స్కానర్ నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి. స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ని ఎస్ అనే ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ పబ్లిక్ అని గ్రాఫ్ ఆపరేషన్స్ అంటే ఇదేంటి మీకు తెలిసిన కాన్సెప్టే. కన్స్ట్రక్టర్ క్లాస్ నేము చూడండి, కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్గా ఉంది కాబట్టి ఇది కన్స్ట్రక్టర్. మనకి గ్రాఫ్ ఆపరేషన్స్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. రన్ అయ్యి ఎంటర్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అని మనకి డిస్ప్లే అవుతుంది. ఎంటర్ చేయాలి, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని కావాలో మనం ఎంటర్ చేయాలి. మనం 3 అని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, మనం ఎన్ని ఎంటర్ చేసాం, 3. మనం 3 ఎంటర్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని, 3 ఎంటర్ చేసాం. ఎన్ వాల్యూ 3. ఓకే, ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఇచ్చుకున్నాం, 3. నెక్స్ట్ మెయిన్ మెథడ్. ఓకే, మెయిన్ మెథడ్లో మనం అబ్జర్వ్ చేయండి. స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, గ్రాఫ్ ఆపరేషన్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మన కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎంటర్ చేసుకోవాలి. మనం 3 ఎంటర్ చేసుకున్నాం కదా. ఇక్కడ తర్వాత చూడండి, వైల్ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి కండిషన్ ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్ ట్రూ అని తీసుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా వైల్ లూప్లోకి ఎంటర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ system.out.println 1 ఎంటర్ చేస్తే క్రియేట్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. 2 ఎంటర్ చేస్తే ఇవన్నీ డిస్ప్లే స్టేట్మెంట్స్ వరుసగా ఉన్నాయి. 1 ఎంటర్ చేస్తే మనకి క్రియేట్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. 2 ఎంటర్ చేస్తే ఇన్సర్ట్ ఏ నోడ్ అంటే మనం నోడ్ ఇన్సర్ట్ చేయడానికి 2 ఎంటర్ చేయాలి, చాయిస్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ అండ్ ఎడ్జ్ అంటే ఎడ్జ్ని ఇన్సర్ట్ చేయడానికి మనం 3 ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డిలీట్ ఏ నోడ్, ఒక నోడ్ని డిలీట్ చేయడానికి మనం చాయిస్ నెంబర్ 4 ఎంటర్ చేయాలి. డిలీట్ యాన్ ఎడ్జ్, ఒక ఎడ్జ్ని డిలీట్ చేయడానికి చాయిస్ నెంబర్ 5 ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ 6 అంటే డిస్ప్లే ఎగ్జిక్యూషన్ అవుతుంది, అంటే మీ గ్రాఫ్ని డిస్ప్లే చేయడానికి. ఓకే, నెక్స్ట్ 7 అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ చేయడానికి 7 ఎగ్జిట్ మెథడ్ రన్ అవుతుంది. నెక్స్ట్ లైన్ system.out.println ఎంటర్ యువర్ చాయిస్. ఓకే, మనకి ఎంటర్ యువర్ చాయిస్ అంటే పైన ఉన్న ఆప్షన్స్ 7 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ మనం క్రియేట్ అని అంటే 1 ఇద్దాం. చాయిస్ వాల్యూ మనం 1 ఇచ్చుకుందాం. అంటే సిహెచ్లో మనకి ఎంత స్టోర్ అవుతుంది, 1 స్టోర్ అవుతుంది. ఓకే, మనం ఎంటర్ చేసిన 1 వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్విచ్ చాయిస్, ఇక్కడ స్విచ్ చాయిస్ ఎంత, 1 కదా. ఓకే, స్విచ్ చాయిస్ 1 అయితే కేస్ 1 ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, మనం చాయిస్ ఏది ఎంటర్ చేస్తే ఆ పర్టికులర్ కేసు ఎగ్జిక్యూషన్ అవుతుంది. 1 ఎంటర్ చేసాం కాబట్టి 1 రన్ అయ్యి స్విచ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. అదే 2 ఎంటర్ చేస్తే 2 ఇన్సర్ట్ నోడ్ అనే మెథడ్ రన్ అయ్యి మనకి స్విచ్ నుండి బ్రేక్ అవుతుంది, అంటే బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ చాయిస్ వాల్యూ 3 ఎంటర్ చేస్తే మనకి ఇన్సర్ట్ ఎడ్జ్ మెథడ్ రన్ అవుతుంది. చాయిస్ వాల్యూ 4 ఎంటర్ చేస్తే డిలీట్ నోడ్ మెథడ్ రన్ అవుతుంది. చాయిస్ వాల్యూ 5 ఎంటర్ చేస్తే డిలీట్ ఎడ్జ్ మెథడ్
రన్ అవుతుంది. చాయిస్ వాల్యూ 6 ఎంటర్ చేస్తే మనకి డిస్ప్లే మెథడ్ మనకి రన్ అవుతుంది. ఇక్కడ చాయిస్ వాల్యూ 7 అయితే కేస్ 7 ఎగ్జిక్యూషన్ అవుతుంది. అంటే సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0 అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. ఓకే, మనకి ఇప్పుడు 1 ఇచ్చాం కాబట్టి 1 అయితే క్రియేట్ మెథడ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఓకే, క్రియేట్ మెథడ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. మనకి 1 ఎంటర్ చేసాం కాబట్టి 1 దగ్గరికి వెళ్ళిపోతుంది. క్రియేట్ మెథడ్ కాల్ అయిన ఫంక్షన్ మెథడ్ కాల్ అయింది కదా g.create అని, కాబట్టి మెథడ్ డెఫినేషన్ దగ్గరికి మూవ్ అవుతుంది. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని తీసుకున్నాం? 3 కదా. మనం కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ నోట్స్ ఎంత ఎంటర్ చేస్తాం? 3 కాబట్టి మనకి 3 నోట్స్ 1 2 3 అని ఇక్కడ చూడండి నోట్స్ నెంబర్స్లో ఉంటాయి 1 2 3. ఓకే, పైన మ్యాట్రిక్స్లో రిప్రజెంటేషన్ చేసాం, ఎరే రిప్రజెంటేషన్. ఇక్కడ క్రిందన ఏంటి గ్రాఫ్ రిప్రజెంటేషన్ కూడా 3 నోట్స్ అలా ఉన్నాయి అంతే. వాటికి ఎడ్జెస్ ఏమీ ప్రజెంట్ అయితే లేవు కదా, కాబట్టి ఎడ్జెస్ లేవు కాబట్టి పైన చూడండి మనకి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో ఎలా చేసాం? జీరోస్ తోటి రిప్రజెంట్ చేసాం. ఎడ్జెస్ ఉంటే 1 ఉంటుంది, ఎడ్జెస్ ఆబ్సెంట్ ప్రెజెంట్ అయితే 1, ఎడ్జ్ లేకపోతే ఆబ్సెంట్ అంటాం. ఆబ్సెంట్ అయితే కనుక మనకి 0 తోటి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇక్కడ ఎడ్జెస్ అసలు ఏమీ లేవు కదా, కాబట్టి జీరోస్ అన్నీ జీరోసే వచ్చినాయి. మనకి క్రియేట్ మెథడ్ అబ్జర్వ్ చేయండి. క్రియేట్ మెథడ్లో ఫస్ట్ లైన్ ఇంటూ మ్యాక్స్ ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే n ఇంటూ n. n వాల్యూ ఎంత మనకి? 3. ఓకే, n వాల్యూ 3 ఇంటూ 3 ఎంత? 9. ఓకే, 9. చూడండి మనకి మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రాసిన జీరోస్ ప్రజెంట్ ఎడ్జెస్ ప్లేస్లో ఎడ్జెస్ ఏమీ లేవు కాబట్టి జీరోస్ ఉన్నాయి. n 9 సరిపోయింది కదా. కాబట్టి మనకి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 9 పాసిబిలిటీస్ ఉన్నాయి. 9 ఎడ్జెస్ మనం ఇవ్వచ్చు. ఓకే, 1 నుంచి 1కి ఇవ్వచ్చు, 1 నుంచి 2కి ఇవ్వచ్చు. ఈ లైన్ అబ్జర్వ్ చేయండి. 1 నుంచి మనకి ఇప్పుడు నేను టిక్ మార్క్ చేసినవన్నీ రోస్. ఓకే, పైన ఉన్న 1 2 3 కాలమ్స్. ఓకే, మనకి ఫస్ట్ రోలో ఉన్న 1కి ఫస్ట్ కాలంలో ఉన్న 1కి కాంబినేషన్ 1 నుంచి 1కి ఎడ్జ్ ఇవ్వచ్చు, 1 నుంచి 2కి ఎడ్జ్ ఇవ్వచ్చు, 1 నుంచి 3కి ఎడ్జ్ ఇవ్వచ్చు. ఓకే, అలా 2 నుంచి 1కి, 2 నుంచి 2కి, 2 నుంచి 3కి, అలా మళ్ళీ నెక్స్ట్ 3 నుంచి 1కి, 3 నుంచి 2కి, 3 నుంచి 3కి మన ఎడ్జెస్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం ఎడ్జెస్ ఎన్ని? 9. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. i = 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనకి మ్యాక్స్ ఎడ్జెస్ 9 కదా, 9. ఓకే, మనకి కండిషన్ ట్రూ కదా, ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. ఎంటర్ ఎడ్జ్ 0 0 టు క్విట్. మనం 0 0 ఎంటర్ చేస్తే క్విట్ అవుతుంది. ఓకే, ఎడ్జ్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇస్తాం. అంటే 2 మనకి ఎడ్జ్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి 2 నేమ్స్ ఇచ్చుకోవాలి, 2 వేరియబుల్ నేమ్స్. ఇక్కడ 2 ఫ్రమ్ అని ఇచ్చుకున్నాం. స్టార్టింగ్ పాయింట్కి ఇక్కడ నేను 2 అని రాశాను, ఎండింగ్ పాయింట్కి ఫ్రమ్ అని. మనకి నచ్చిన నేమ్స్ పెట్టుకోవచ్చు, S1 S2 అని మనకి నచ్చిన నేమ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, లేదంటే PQ అని ఇలా మనకి నచ్చిన నేమ్స్ ఉపయోగించవచ్చు. ఇక్కడ 2 ఫ్రమ్ అని రాసుకున్నాం. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 అంటే ఇక్కడ మనం ఎడ్జ్ని ఎంటర్ చేయాలి. ఓకే, 1 నుంచి చూడండి మనకి ఎడ్జెస్ ఇంకా వద్దు అనుకుంటే 0 0 ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ ఎడ్జ్ 0 0 టు క్విట్ అయిపోవాలంటే. కానీ మనం ఇంకేమీ ఎంటర్ చేయలేదు కాబట్టి 2 మనం ఇక్కడ ఇంటూ 2 ఈక్వల్ టు s.next అంటే కీబోర్డ్ ద్వారా 1 అని ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఫ్రమ్ ఈక్వల్ టు s.next అంటే 1 నుంచి 2కి. ఓకే, 1 నుంచి 2కి మనం ఎడ్జ్ ఫామ్ చేయాలనుకుంటున్నాం, కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, అప్పుడు ఏం చేయాలి? 2 ఈక్వల్ టు 0, 2 వాల్యూ 1 కదా మనం రీడ్ చేసింది, ఈక్వల్ టు 0 కాదు, ఫ్రమ్ వాల్యూ 2 కాబట్టి
రెండు కండిషన్లు ఫాల్స్ అయినాయి కాబట్టి ఇంకా ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ 2 గ్రేటర్ దాన్ ఎన్, 2 వాల్యూ ఎంత 1, ఎన్ వాల్యూ 9, కండిషన్ ఫాల్స్. ఫ్రమ్ వాల్యూ ఎంత 2, గ్రేటర్ దాన్ ఎన్, కండిషన్ ఫాల్స్. ఓకే, 2 వాల్యూ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాదు కదా, 0 కన్నా పెద్దది కాబట్టి ఇది కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఫ్రమ్ 2, ఫ్రమ్ అంటే 2 కదా, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్. 0 కన్నా పెద్దది కదా మనకి, కండిషన్ ఫాల్స్. ఇవన్నీ ఏదో ఒకటి ట్రూ అయినా ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వాలి. ఫాల్స్ అయింది కాబట్టి ఇంక ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఎల్స్ పార్ట్కి వచ్చి ఏ ఆఫ్ 2 వాల్యూ ఎంత మనకి 1, ఫ్రమ్ వాల్యూ 2. ఓకే, 1 2 కాంబినేషన్లో 1 నుంచి 2 వరకు ఒక ఎడ్జ్ అనేది వస్తుంది. ఇక్కడ 1 నుంచి 2 దగ్గర 0 ఉంది, అబ్జర్వ్ చేయండి, అది రైజ్ అయిపోయి మనకి ఎడ్జ్ ఫామ్ అవుతుంది కాబట్టి 1 వస్తుంది. అంటే 1 నుంచి 2కి ఎడ్జ్ వెళ్తుంది. ఓకే, మనకి 1 2 కాంబినేషన్లో ఎడ్జ్ ఒక ఫస్ట్ ఎడ్జ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇఫ్ మనకి ఎల్స్ పార్ట్లో ఏ ఆఫ్ 1 2 అంటే 1 కాబట్టి మ్యాట్రిక్స్ ఫార్మేట్లో చూడండి, రిప్రజెంటేషన్లో 1 2 కాంబినేషన్లో 1 అని 0 ఎరేజ్ అయిపోయింది, 1 అని ప్రెజెంట్ అయింది కదా ఎడ్జ్. ఇప్పుడు డయాగ్రామ్లో కూడా నేను చూపిస్తున్నాను. ఓకే, గ్రాఫ్లో కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నాం కదా, దానిపైన ఏమో మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రాసుకుంటున్నాం. గ్రాఫ్లో మనకి ఎడ్జ్గా ఫామ్ అవగానే మ్యాట్రిక్స్ ఫార్మేట్లో కూడా 1 నుంచి 2కి ఒక ఎడ్జ్ ఉంది కాబట్టి 1 ప్రెజెంట్ కాబట్టి 1తో రిప్రజెంటేషన్ ఇచ్చాం. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఏమవుతుంది, మళ్ళీ మనకి ఇటరేషన్ జరుగుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఐ వాల్యూ సార్ ఎంత ప్రెజెంట్ 1 కదా. ఫర్ లూప్ చూడండి, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఎడ్జెస్ ఈ లైన్కి రండి. ఓకే, ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ అండ్ ఎంటర్ ఎడ్జ్ 0 0 టు క్విట్. ఓకే, మనం 0 0 ఇస్తే క్విట్ అవ్వాలి అంటే 0 0 ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంట్ 2 ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, మనకి మళ్ళీ మనం ఎడ్జ్గా కాంబినేషన్ ఇవ్వాలి. ఈసారి 1 నుంచి 3కి లేదంటే 2 నుంచి 3కి 2 ఇద్దాం. 2 వాల్యూ 2, ఫ్రమ్ వాల్యూ 3. ఓకే, సమ్ 2 3 ఇచ్చాం. ఓకే, ఇక్కడ 2 3. నెక్స్ట్ ఎడ్జ్ 2 నుంచి 3కి ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ అబ్జర్వ్ చేయండి, 2 వాల్యూ 2, ఓకే, ఫ్రమ్ వాల్యూ 3, 2 ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్. ఒకటి ఫాల్స్ అయినా టోటల్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినట్టే, కానీ రెండు కండిషన్స్ ఫాల్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇఫ్ చూడండి, 2 గ్రేటర్ దాన్ ఎన్ అంటే 9, మనకి ఎన్ వాల్యూ ఎంత 3, ఎన్ వాల్యూ ఎంత 3, 2 గ్రేటర్ దాన్ ఎన్ వాల్యూ 3. ఓకే, మనం నెంబర్ ఆఫ్ నోడ్స్ అని ఎన్ వాల్యూ ఎంత రీడ్ చేసుకున్నాం, 3 కదా, కాబట్టి 3. ఓకే, కండిషన్ ఫాల్స్. మళ్ళీ ఇక్కడ కూడా ఏంటి 3 గ్రేటర్ దాన్ 3, కండిషన్ ఫాల్స్. మనకి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్. అన్నీ ఫాల్స్ అయినాయి కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఏదో ఒకటి ట్రూ అయినా మనకి ఎంటర్ అవుతుంది. అన్నీ ఫాల్స్ అయిపోయినాయి కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి ఏ ఆఫ్ 2 వాల్యూ ఎంత, ఏ ఆఫ్ 2 వాల్యూ 2, ఫ్రమ్ వాల్యూ 3. ఏ ఆఫ్ 2 3 అంటే 1, అంటే 1 ఎప్పుడైతే అసైన్ చేసామో మనకి 2 నుంచి 3కి ఒక ఎడ్జ్ ఇలా ఫామ్ అవుతుంది. 2 నుంచి 3కి వస్తుంది. అంటే మనకి 2 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 2 స్టార్టింగ్ పాయింట్ 2 నుంచి 3కి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మ్యాట్రిక్స్ ఫార్మేట్లో 2 నుంచి 3కి కదా, అక్కడ 1 వస్తుంది.
ఎడ్జ్ అనేది ప్రజెంట్ అయింది కాబట్టి 2 నుంచి 3కి కాంబినేషన్ చూడండి 1 వచ్చింది. ఓకే, సెకండ్ రోలో 1 అనేది వచ్చింది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, డయాగ్రామ్లోనూ ఎడ్జ్ వస్తుంది, మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రిప్రజెంటేషన్లో కూడా మనకి 1 తోటి ఎడ్జ్ ప్రజెంట్ అయితే 1 తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతే ఐ వాల్యూ ఎంత ఈసారి 3. ఓకే, 3 < 9 కండిషన్ ట్రూ అయింది కాబట్టి system.out.println ఎంటర్ ఎడ్జ్ 00 టు క్విట్. ఓకే, మనం 00 ఎంటర్ చేస్తే క్విట్ అవ్వడానికి. ఓకే, అదర్వైజ్ మనకి ఎడ్జెస్ కాంబినేషను వేటికి కనెక్షన్ ఇచ్చుకోవాలో చూసుకోవాలి. మనకి 1 నుంచి 3కి ఇవ్వచ్చు. ఓకే, లేదంటే 3 నుంచి 1కి ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చుకుంటాం, మనం 1 నెక్స్ట్ 2 వాల్యూ 1 3 ఫ్రమ్ దగ్గరేమో వేరియబుల్ 2 ఫ్రమ్ అనేవి 2 వేరియబుల్స్ తీసుకున్నాం, వాటి వాల్యూస్ 1 3 ఇచ్చాం. ఓకే, 1 3. నెక్స్ట్ 2 = 0, 2 వాల్యూ 1 కదా, కాదు, ఫ్రమ్ వాల్యూ 3 = 0 కండిషన్ ఫాల్స్. 2 ఫాల్స్ అయినాయి కాబట్టి మనకి ఇఫ్ కండిషన్కి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ ఏంటి, 2 వాల్యూ 1 కదా, 1 n వాల్యూ 3, 1 > 3 కండిషన్ ఫాల్స్. ఓకే, 3 > 3 కండిషన్ ఫాల్స్. ఓకే, 1 < 0 కండిషన్ ఫాల్స్, 3 < 0 కండిషన్ ఫాల్స్. అన్ని ఫాల్స్ అయినాయి కాబట్టి ఏ ఆఫ్ 1 3కి వచ్చేస్తుంది. ఎడ్జ్ ప్రెజెంట్ అవుతుంది 1 నుంచి 3కి. వన్ నుంచి 3కి వెళ్తుంది కదా ఎడ్జ్. 1 నుంచి అంటే ఫస్ట్ రో చూడండి, అందులో 3 దగ్గర మనం 0 అరెస్ట్ చేసి 1తో ఎడ్జ్ ప్రజెంట్ అయింది కదా, కాబట్టి 1 తోటి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఓకే, మళ్ళీ ఏంటి, మళ్ళీ మనం ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి మనకి ఐ వాల్యూ ఈసారి ఎంత అవుతుంది, 4. ఐ వాల్యూ 4 ఈసారి ఐ వాల్యూ 4 అయినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎంటర్ ఎడ్జ్ అప్ టు 00 టు క్విట్. ఓకే, అండ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 2 వాల్యూ మనం 3 ఇద్దాం. ఓకే, ఫ్రమ్ వాల్యూ కూడా 3 ఇద్దాం. ఓకే, ఫ్రమ్ వాల్యూ కూడా 3 ఇద్దాం. అంటే 3 నుంచి 3కే ఎడ్జ్. ఓకే, 2 వాల్యూ 3 ఫ్రమ్ వాల్యూ 3 = జీరోస్ కాదు కదా, 3 = 0 కండిషన్ ఫాల్స్. ఫ్రమ్ = 0 అంటే 3 కదా, ఫ్రమ్ వాల్యూ కూడా 3 = 0 కండిషన్ ఫాల్స్. కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ ఇఫ్ చూడండి, 2 అన్న 3 n వాల్యూ 3. ఓకే, 3 > 3 కండిషన్ ఫాల్స్. సేమ్ ఫ్రమ్ కూడా అంతే, 3 > 3 కండిషన్ ఫాల్స్. 2 వాల్యూ 3 < 0 కండిషన్ ఫాల్స్. 3 < 0 కండిషన్ ఫాల్స్. ఓకే, ఫ్రమ్ వాల్యూ కూడా 3 కదా. నెక్స్ట్ టోటల్ కండిషన్ ఏది కూడా సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఎల్స్ పట్టుకొచ్చి ఏ ఆఫ్ 3 3 ఎడ్జ్ ప్రెజెంట్ అవుతుంది 3 నుంచి 3కి. ఇక్కడ 3 నుంచి 3కి లూప్. ఓకే, 3 నుంచి 3కే వెళ్తుంది కాబట్టి మనకేంటి, ఎడ్జ్ 3 నుంచి 3కి వెళ్ళింది. ఓకే, అంటే 3 రో చూడండి, థర్డ్ రోలో కాలం 3 వాల్యూ 1 అవుతుంది. 3 నుంచి 3కి కదా. ఓకే, కాంబినేషన్ 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఈసారి ఐ వాల్యూ 5 అవుతుంది.
ఇప్పటికి మనం 4 ఎడ్జెస్ చూసాం. ఈసారి ఐ వాల్యూ 5. ఓకే, మళ్ళీ 5 ఎంటర్ ఎడ్జ్ ఐ వాల్యూ 5 కాబట్టి 5 <9 మ్యాక్స్ ఎడ్జెస్ అంటే 9 కదా. కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వచ్చి ఎంటర్ ఎడ్జ్ 0 టు క్విట్ అంటే మనం 0 ఎంటర్ చేద్దాం ఈసారి. ఇంకా చాలు, మనం డయాగ్రాము ఎలా వస్తుందో మీకు ఐడియా వచ్చింది కదా. ఇంకా చాలు అనుకుంటే మనం 0 తోటి క్విట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు 2 దగ్గర 0 ఎంటర్ చేసాం, ఫ్రమ్ దగ్గర 0 అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కూడా 0 ఎంటర్ చేసాం. ఇప్పుడు చూడండి 2 = 0 కండిషన్ ట్రూ, ఫ్రమ్ = 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి బ్రేక్ అంటే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. ఓకే, బయటకు వచ్చేసి మనకి క్రియేట్ మెథడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, మనకి డయాగ్రామ్లో చూడండి మ్యాట్రిక్స్ ఫార్మేట్లో మనకి ఎక్కడెక్కడ వచ్చినాయో అనేది మనం డ్రా చేసుకోండి అమ్మా. ఈ మనకు కనిపిస్తున్న మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోండి. ఓకే ఓకే, నీట్గా డ్రా చేసుకోండి. ఇవి డ్రా చేసుకుంటేనే నెక్స్ట్ ఆపరేషన్స్, దీన్ని ఎడ్జ్ ఇన్సర్ట్ చేయాలన్నా, ఎడ్జ్ రిమూవ్ చేయాలన్నా, నోడ్ ఇన్సర్ట్ చేయాలన్నా, నోడ్ రిమూవ్ చేయాలన్నా మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, డయాగ్రామ్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండమ్మా. ఇక్కడ క్రియేట్ మెథడ్ క్లోజ్ అయిపోయి ఎండ్ అయిపోయి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది కంట్రోల్ స్విచ్ కేసు 1 దగ్గరికి వచ్చి ఇక్కడ క్రియేట్ మెథడ్ రన్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, బ్రేక్ స్టేట్మెంట్ ఉంది. అంటే స్విచ్ నుండి బ్రేక్ కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఓకే, స్విచ్ నుండి బయటకు వచ్చేసి ఇక్కడ చూడండి స్విచ్ ఎండింగ్ బ్రేస్. నెక్స్ట్ ఏంటి, వైల్ లూప్ కదా, ఈ బ్రేస్ ఏంటి వైల్ లూప్. ఓకే, అంటే మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్తుంది, వైల్ లూప్కి వెళ్తుంది. కంట్రోలు వైల్ లూప్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ వైల్ అనేది ఆల్వేస్ ట్రూ కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్. ఈసారి మనం ఆల్రెడీ మనకేం జరిగింది, క్రియేట్ మెథడ్ రన్ చేసాం కాబట్టి సమ్ గ్రాఫ్ అనేది క్రియేట్ అయింది, సమ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, ఈసారి ఇన్సర్ట్ అన్ ఎడ్జ్ 3 ఆప్షన్ చాయిస్ వాల్యూ ఈసారి ఎంత ఇద్దాం అనుకుంటున్నాం, 3. ఎంటర్ యువర్ చాయిస్ అంటే 3. ఇన్సర్ట్ అన్ ఎడ్జ్ ఆల్రెడీ కొన్ని ఎడ్జెస్ ప్రజెంట్ చేసాం అంటే ఇచ్చాం. అండ్ నెక్స్ట్ న్యూ ఎడ్జ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు ట్రై చేయాలంటే మనం ఆప్షన్ 3 ఇవ్వాలి. ఓకే, ఆప్షన్ 3 ఇస్తే ఇన్సర్ట్ అన్ ఎడ్జ్ మెథడ్ రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్విచ్ చాయిస్ వాల్యూ ఎంత, 3. స్విచ్ సిహెచ్ వాల్యూ 3. కేస్ 1తో మ్యాచ్ అయిందా, ఎక్స్ప్రెషన్ వాల్యూ 3 ఉంది ఇక్కడ, కేస్ వాల్యూ ఇక్కడ 1 ఉంది, ఇది మ్యాచ్ అవ్వలేదు. కేస్ 1 మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ కేస్ 2 మ్యాచ్ అవ్వలేదు. కేస్ 3 ఇక్కడ కేస్ వాల్యూ 3 ఈక్వల్ టు చాయిస్ వాల్యూ కదా, కాబట్టి మనకేమైంది, కేస్ 3 మ్యాచ్ అయింది కాబట్టి కేస్ 3 రన్ అవుతుంది. ఫస్ట్ కేస్ 3లో ఏముంది, system.out.println ఎంటర్ అన్ ఎడ్జ్ టు బి ఇన్సర్టెడ్. ఇది మెసేజ్ అంటే మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న ఎడ్జ్ని ఎంటర్ చేయాలి. ఓకే, 2 వాల్యూ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, మనకి ఆల్రెడీ ఉన్న గ్రాఫ్ నేను ఇక్కడ మీకు డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. మనకి ఆల్రెడీ గ్రాఫ్ ఈ విధంగా ఎడ్జెస్ ఉన్నాయి. 3 నోడ్స్కి ఈ విధంగా ఎడ్జెస్ ఉన్నాయి. 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 1 నుంచి 3కి, 3 నుంచి 3కి 4 ఎడ్జెస్ అనేవి ఉన్నాయి. మనకి ఆల్రెడీ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 4 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ కూడా మిమ్మల్ని ఆల్రెడీ నోట్స్లో రాయమన్నాను కదా, డ్రా చేయమన్నాను కాబట్టి వాటిని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ న్యూ ఎడ్జ్ అనేది మనం ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇద్దాం, మనం 2 నుంచి 1కి ఇవ్వచ్చు. ఓకే, 1 నుంచి 2కి ఇచ్చాం కదా, ఇప్పుడు 2 నుంచి 1కి ఇవ్వచ్చు. అంటే స్టార్టింగ్ పాయింట్ 2 ఇద్దాం. ఓకే, ఎండింగ్ పాయింట్ 1 ఇద్దాం.
ఓకే 1 ఇద్దాం, 2 నుంచి 1కి. ఓకే ఇన్సెట్ ఎడ్జ్ ఇక్కడ వాల్యూస్ 2, 1 అంటే 2 నుంచి 1కి ఎడ్జ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే మనం స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ పంపిస్తే ఇన్సెట్ ఎడ్జ్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, మెథడ్ దగ్గరికి వెళ్తుంది. ఓకే 2, 1ని పంపిస్తున్నాం. మనకి ఆల్రెడీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఇలా ఉంది, గ్రాఫ్ ఇలా ఉంది కదా. ఇప్పుడు మనకి మెథడ్ దగ్గరికి వచ్చింది కంట్రోల్. ఏం రిసీవ్ చేసుకుంటుంది, ఫస్ట్ పాయింట్ 2 అనేది మనకి 2 రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఫ్రమ్ అనే పారామీటర్ 1ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే ఇప్పుడు మెథడ్ లోపలికి ఎంటర్ అయ్యి ఇఫ్ 2 గ్రేటర్ దెన్ n అంటే 2 వాల్యూ ఎంత మనకి 2, n వాల్యూ ఎంత, నెంబర్ ఆఫ్ నోడ్స్ 3, 2 గ్రేటర్ దెన్ n కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఇంకా వెళ్ళదు. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఓకే ఇఫ్ ఫ్రమ్ వాల్యూ ఎంత 1 గ్రేటర్ దెన్ n వాల్యూ 3, ఇక్కడ కూడా కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి ఇది ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళదు. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఏ ఆఫ్ 2 వాల్యూ 2 ఫ్రమ్ వాల్యూ 1, ఏ ఆఫ్ 2, 1 ఈక్వల్ టు మనకి ఎంత 1 అసైన్ చేయాలి. ఓకే అంటే ఇక్కడ చూడండి రిప్రజెంటేషన్ ఏ ఆఫ్ 2, 1 2 సెకండ్ రో అబ్జర్వ్ చేయండి. సెకండ్ రోలో ఫస్ట్ కాలం 2, 1 అంటే 1 ప్రెజెంట్ అయ్యింది కాబట్టి మనకి 2 నుంచి 1కి మనకి ఏమొస్తుంది, ఈ డైరెక్షన్లో ఎడ్జ్ అనేది వస్తుంది. ఓకే ప్రీవియస్ 1 నుంచి 2కి ఎడ్జ్ వెళ్ళింది, ఇప్పుడు 2 నుంచి 1కి ఎడ్జ్ వస్తుంది. ఓకే ఇప్పటికి మనకి 5 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే 5 ఎడ్జెస్ ఉన్నాయి. ఇన్సెట్ అండ్ ఎడ్జ్ అంటే ఈ విధంగా జరుగుతుంది. జస్ట్ మనం తీసుకున్న ఎడ్జెస్ని గ్రేటర్ దెన్ n తోటి చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఈక్వల్ టు 1 అంటాం. 1 అంటే ఆ ఎడ్జ్ని ప్రెజెంట్ చేస్తున్నాం. ఓకే ప్రెజెంట్ అని తెలియడం కోసం 1తో రిప్రజెంట్ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రిప్రజెంటేషన్లో 1 తోటి మనం ఇస్తున్నాం. ఓకే డయాగ్రమెటికల్గా కూడా ఎడ్జ్ అనేది ఎప్పుడైతే మనకి 1తో ప్రెజెంట్ అని 1 తోటి ఇండికేట్ చేస్తున్నామో డయాగ్రామ్లో కూడా ఎడ్జ్ అనేది ఫామ్ అయింది కదా 2 నుంచి 1కి. అబ్జర్వ్ చేయండి. ఓకే డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఓకే మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. పైన మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ఉన్న రిప్రజెంటేషన్ కూడా డ్రా చేసుకోండి. ఓకే ఇన్సెట్ ఎడ్జ్ అని పెట్టి ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ ఎడ్జ్ ఏంటి మనకి 2, 1 ఈ వాల్యూస్ కూడా నోట్ చేసుకొని ఈ డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి. ఇన్సెట్ ఎడ్జ్ మెథడ్ క్లోజ్ అయిపోయి మనకి కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఎక్కడికి రిటర్న్ అవుతుంది, కేస్ 3 దగ్గరికి మనకి ఇన్సెట్ ఎడ్జ్ కేస్ 3 కదా రన్ అయింది. నెక్స్ట్ ఏముంది చూడండి, ఈ లైన్ తర్వాత ఏముంది, మెథడ్ కాల్ అయ్యి రన్ అయిపోయి ఎగ్జిక్యూషన్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోయింది. స్విచ్ కేస్ దగ్గరికి 3 దగ్గరికి రిటర్న్ అయిపోయింది. నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇంకా రిమైనింగ్ కేసెస్కి వెళ్ళకుండా మనకి స్విచ్ బ్లాక్ నుండి బయటకు వచ్చేస్తుంది కంట్రోల్. ఓకే స్విచ్ బ్లాక్ నుండి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఇక్కడ స్విచ్ నుండి బయటకు వచ్చేసి నెక్స్ట్ లైన్ వైల్ లూప్ కదా, వైల్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది. ఓకే మళ్ళీ ఆల్వేస్ ట్రూ, వైల్ ఆల్వేస్ ట్రూ కాబట్టి డైరెక్ట్గా వైల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఇవి ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే చేస్తుంది. ఎంటర్ యువర్ చాయిస్. ఈసారి చాయిస్ ఏమిద్దాం, ఇన్సెట్ అండ్ ఎడ్జ్ చూసాం కదా, ఈసారి డిలీట్ అండ్ ఎడ్జ్ చూద్దాం. ఓకే చాయిస్ వాల్యూ ఎంత అబ్జర్వ్ చేయండి 5. ఓకే చాయిస్ వాల్యూ 5 కాబట్టి 5 సిహెచ్ వాల్యూ 5 ఇచ్చాం కాబట్టి స్విచ్ కేస్కి వెళ్తుంది. కేస్ వాల్యూ ఈసారి సిహెచ్ వాల్యూ ఎంత 5 కాబట్టి కేస్ 1తో మ్యాచ్ అవ్వలేదు, కేస్ 2 తోటి మ్యాచ్ అవ్వలేదు, కేస్ వాల్యూ 3 తోటి మ్యాచ్ అవ్వలేదు, కేస్ వాల్యూ 4 తోటి మ్యాచ్ అవ్వలేదు. ఓకే నెక్స్ట్
నెక్స్ట్ కేస్ ఏముంది, కేస్ వాల్యూ 5 తోటి మ్యాచ్ అయింది. అబ్జర్వ్ చేయండి, కేస్ వాల్యూ 5 తోటి మ్యాచ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మ్యాచ్ అయింది కాబట్టి కేస్ 5 ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఏంటి స్టార్టింగ్ లైను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఎంటర్ an edge టు బి డిలీటెడ్. ఓకే, మనకి డిలీట్ చేయాలి ఎడ్జ్ని. ఆ ఎడ్జ్ ఏంటో కూడా మనం చెప్పేయాలి. మనకి డయాగ్రాము ఎలాగుంది, ఓకే డయాగ్రామ్ మనకి ఇలా ఉంది కదా. ఒక ఎడ్జ్ని రిమూవ్ చేయాలి. మనం రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఓకే, ఏది రిమూవ్ చేద్దాం, 2 నుంచి 3కి కానీ, ఓకే 2 నుంచి 3కి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, లేదంటే 1 నుంచి 3కి, లేదు ఏదైనా అవ్వచ్చు. మనం 2 నుంచి 3కి ఎడ్జ్ని రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ వాల్యూస్ ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ 2 నుంచి 3 కదా, ఫస్ట్ పాయింట్ 2 దగ్గర 2 ఇచ్చాము, ఎంటర్ చేసాం. ఫ్రమ్ వేరియబుల్ దగ్గర 3 ఎంటర్ చేసాం. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ 2, 3 ఇచ్చాం. ఓకే, 2 ఫ్రమ్లో అందులో స్టోర్ అయినాయి వాల్యూస్. ఇప్పుడు డిలీట్ ఎడ్జ్ అని మనం 2ని 3ని పంపిస్తున్నాం. ఓకే, 2, 3 అని. ఓకే, ఎడ్జ్ డిలీట్ ఎడ్జ్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది, కంట్రోల్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ డిలీట్ ఎడ్జ్ మెథడ్ దగ్గరికి వచ్చింది, కంట్రోల్ డెఫినిషన్ దగ్గరికి వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ 2 అనేది 2 రిసీవ్ చేసుకుంటుంది, ఫ్రమ్ అనేది 3 రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఫ్రమ్ అనేది 3 రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ 2 అనేది 2 రిసీవ్ చేసుకుంటుంది కదా, అంటే 2 నుంచి 3 వరకు ఉన్న ఎడ్జ్ని రిమూవ్ చేయాలి మనం. ఇక్కడ మెథడ్ లోపలికి వస్తుంది. 2 వాల్యూ ఎంత, 2, n వాల్యూ 3. కండిషన్ మనకి కండిషన్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ వాల్యూ 3, n వాల్యూ 3, కండిషన్ ఫాల్స్. చూడండి, 3 లెస్ గ్రేటర్ దాన్ 3 అంటే మన కండిషన్ ఫాల్సే కదా. నెక్స్ట్ ఏ ఆఫ్ 2 వాల్యూ 2 ఫ్రమ్ వాల్యూ 3 ఈక్వల్ టు 0 కాదు కదా, మనకి ఈక్వల్ టు చూడండి, మీకు మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో ఏ ఆఫ్ 2, 3 అంటే ఇక్కడ చూడండి 2, 3 కాంబినేషన్లో 1 ఉంది. ఓకే, 0 అయితే కాదు కాబట్టి ఇవేమీ కాదు కాబట్టి ఏ ఒకటి ట్రూ అయినా ఈ బ్లాక్ రన్ అవుతుంది. ఏది ట్రూ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి, ఏ ఆఫ్ 2 ఫ్రమ్ అంటే 2 వాల్యూ 2 ఫ్రమ్ వాల్యూ 3. ఓకే, మనకి 2 నుంచి ఫ్రమ్ 3 వరకు ఉన్న ఎడ్జ్ 0 చేయాలి. ఓకే, 0 అంటే ఆబ్సెంట్ చేస్తున్నాం, 0 తోటి రిప్రజెంటేషన్ అంటే ఆబ్సెంట్. మ్యాట్రిక్స్ ఫార్మాట్లో చూడండి, 2 నుంచి 3కి కాంబినేషన్లో ఏముంది, 1 ఉంది, మనం 0 చేసేస్తున్నాం, 0 అసైన్ చేసాం. 0 అసైన్ చేయగానే మనకి ఎడ్జ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, 2 నుంచి 3కి వచ్చిన ఎడ్జ్ డయాగ్రామ్లో చూడండి రిమూవ్ అయిపోయింది. ఓకే, అంటే ఒక ఎడ్జ్ని గ్రాఫ్లో ఉన్న ఒక ఎడ్జ్ని రిమూవ్ చేసాం. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఒక ఎడ్జ్ని రిమూవ్ చేయొచ్చు. డయాగ్రామ్ నీట్గా డ్రా చేయండి, పైన మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ కూడా నీట్గా డ్రా చేసుకోండి. ఓకే, మనం క్రియేట్ చూసాం, ఇన్సర్ట్ అనే ఎడ్జ్ చూసాం, డిలీట్ అనే ఎడ్జ్ చూసాం. ఓకే, డిలీట్ ఎడ్జ్ చూసాం, ఇన్సర్ట్ ఎడ్జ్ చూసాం. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, స్విచ్ కేస్ వాల్యూ 5 దగ్గరికి వెళ్ళిపోతుంది. మనకి స్విచ్ కేసులో కేస్ నెంబర్ 5కి రిటర్న్ అవుతుంది మెథడ్, డిలీట్ ఎడ్జ్ మెథడ్ రిటర్న్ అయ్యి బ్రేక్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఇక్కడ స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వైల్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది. ఓకే, వైల్ లూప్ అబ్జర్వ్ చేయండి, వైల్ ఆల్వేస్ ట్రూ తీసుకున్నాం కదా, ట్రూ కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయిపోయి ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే చేసి ఎంటర్ యువర్ చాయిస్ అని డిస్ప్లే చేస్తుంది. మనం చాయిస్ వాల్యూ ఈసారి ఎంత ఇద్దాం, డిలీట్ ఏ నోడ్. ఎంత ఆప్షను, నెంబర్ 4, ఆప్షన్ నెంబర్ 4, డిలీట్ ఏ నోడ్. ఆప్షన్ నెంబర్ 4 ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ మనం స్విచ్ సిహెచ్ అంటే ఈసారి ఎంత 4,
కేస్ 1తో మ్యాచ్ అవ్వలేదు, కేస్ 2 తోటి మ్యాచ్ అవ్వలేదు, 3 తోటి మ్యాచ్ అవ్వలేదు, 4 మ్యాచ్ అయింది కదా, మ్యాచ్ అయింది కాబట్టి కేస్ 4 చూడండి. system.out.println ఎంటర్ ఏ నోడ్ టు బి డిలీటెడ్. ప్రీవియస్ ఎడ్జ్ చూసాం, ఇప్పుడు నోడ్ రిమూవ్ చేసేయడానికి చూస్తున్నాం. ఓకే, ఒక నోడ్ ఇవ్వాలి మనకి. 1 2 3 అనే నోడ్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒక నోడ్ రిమూవ్ చేసేయాలి. మనం 3 ఇస్తే సింపుల్గా మనకి n అంటాం. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తున్నాం, 2 ఇద్దాం. ఓకే, మనకి నచ్చిన నోడ్ వాల్యూ ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఏమి ఇద్దాం, 2 ఇద్దాం. ఓకే, నోడ్ వాల్యూ 2. ఇక్కడ నోడ్ని పంపిస్తూ 2ని పంపిస్తూ డిలీట్ నోడ్ మెథడ్ మనకి కాల్ చేసాం. కాల్ చేసినప్పుడు మెథడ్ డెఫినిషన్ దగ్గరికి కంట్రోల్ మూవ్ అవుతుంది. ఇక్కడ డిలీట్ నోడ్ మెథడ్ దగ్గరికి వచ్చాం. ఓకే, కంట్రోల్ వచ్చింది. ఇక్కడ నోడ్ వాల్యూ ఎంత ఇచ్చాం మనం, 2 ఇచ్చాం కదా, కాబట్టి మెథడ్లోకి ఎంటర్ అయ్యి 2 = 0 కండిషన్ ఫాల్స్. కండిషన్ చెక్ చేసుకుంటే ఫాల్స్ అయింది. కాబట్టి నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటి, నోడ్ అంటే 2 > n వాల్యూ 3, కండిషన్ ఫాల్స్. ఇది కూడా ఫాల్స్ అయింది. నెక్స్ట్ 2 ఫాల్స్ అయినాయి కాబట్టి నెక్స్ట్ ఏంటి, ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. i = నోడ్ వాల్యూ 2. ఓకే, 2 <= n - 1. n - 1 అంటే 3 - 1, n వాల్యూ 3 కదా, 3 - 1 అంటే 2. ఓకే, 2 <= 2, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఫర్ లూప్లో అనదర్ ఫర్ లూప్ ఉంది. నెక్స్ట్ ఏంటి, j = 1. 1 <= 3, కండిషన్ మనకేంటి, ట్రూ అయింది కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ ఆఫ్ జే వాల్యూ ఎంత, 1. ఓకే, ఏ ఆఫ్ జే వాల్యూ 1, ఐ వాల్యూ ఎంత, 2. 1 2లోకి మనం జే వాల్యూ ఎంత, జే వాల్యూ ఏ ఆఫ్ జే వాల్యూ ఎంత, ప్రజెంట్ 1. ఓకే, ఐ వాల్యూ ఎంత, ఐ +1 ఉంది కదా, ఐ వాల్యూ ఎంత ఉంది మనకి, ప్రజెంట్ 2 కదా, 2 + 1 3. అంటే 1 2లోకి 1 3 వాల్యూ ఎంత చూడండి, డయాగ్రామ్ పైన మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో అబ్జర్వ్ చేయండి. 1 3, ఏ ఆఫ్ 1 3 వాల్యూ ఎంత మనకి, 3. 1 3 వాల్యూ 1. ఓకే, ఏ ఆఫ్ 1 2లోకి మనం మాడిఫై చేయాల్సినవి ఇక్కడ ఏంటి, ఏ ఆఫ్ 1 2లోకి 1 3 వాల్యూ అసైన్ చేస్తాం. అంటే ఏ ఆఫ్ 1 2 లొకేషన్లో మనం ఏం కాపీ చేయాలి, 1 అసైన్ చేయాలి. అంటే మనకి సెకండ్ నోడ్ రిమూవ్ చేసేసుకుంటున్నాం కాబట్టి థర్డ్ నోడ్ని సెకండ్ ప్లేస్లోకి అంటే థర్డ్ నోడ్ వాల్యూస్ని కాపీ చేసి అప్పుడు సెకండ్ నోడ్ మనకి రిమూవ్ చేయడానికి థర్డ్ నోడ్ వాల్యూని సెకండ్ నోడ్లో కాపీ చేసేస్తున్నాం. ఓకే, అంటే మనకి ఈ విధంగా వస్తుంది, ఇలా జరుగుతుంది. ఓకే, 1 అటువైపు నుంచి ఇటు కాపీ అవుతుంది. అంటే 1 3 1 2లోకి 1 3 వాల్యూ 1 కదా, ఆల్రెడీ ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి నో చేంజ్, కాపీ చేసినా చేంజ్ ఏమీ లేదు. నెక్స్ట్ అంటే 1 నుంచి చూడండి, ఎర్రర్ మార్క్ పెట్టాను, సెకండ్ కాలంలోకి కాపీ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫర్ లూప్లో నెక్స్ట్ ఏముంది, ఐ వాల్యూ 2, జే వాల్యూ 1. 2 1లోకి 2 1 పొజిషన్లోకి ఓకే, i +1 అంటే 3, జే వాల్యూ 1, 3 1 వాల్యూ వచ్చి ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, 2 1 పొజిషన్లోకి ఓకే 3 1 వాల్యూ అంటే 0 వచ్చి ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, 1 అరేజ్ అయిపోయి మనకి 0 అనేది ఇన్సర్ట్ అవ్వాలి. 1 2లోకి 1 అసైన్ చేసాం. ఓకే, 2 1లోకి మనం ఎంత, 3 1లో ఉన్న వాల్యూ 0 కదా, 0. కాబట్టి ఇక్కడ మనం ఎర్రర్ మార్క్ పెట్టాం కదా, మీరు ఒరిజినల్
ప్రీవియస్ ఉన్నది డ్రా చేసుకోండి, మోడిఫై అయింది ఫైనల్గా డ్రా చేసుకోండి. ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసారా మనకి కాలం వచ్చి లెఫ్ట్కి షిఫ్ట్ అయింది. ఓకే, కాలం 3లో ఉన్న ఒక ఎలిమెంట్ కాలం 2కి షిఫ్ట్ అయింది. ఇటు థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్ సెకండ్ రోకి షిఫ్ట్ అయింది. ఓకే, కాపీ చేసుకున్నాం. ఇది ఫర్ లూప్ ఫస్ట్ ఇటరేషన్కి ఈ విధంగా జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ చేసుకుంటుంది. ఓకే, ఫర్ లూప్ సెకండ్ ఇటరేషన్ చూడండి. ఈసారి ఎంత జే వాల్యూ ఒకటే చేంజ్ అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. 2 n వాల్యూ 3 కండిషన్ ట్రూ. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఆఫ్ జేఐ అంటే జే వాల్యూ 2 ఐ వాల్యూ 2 అంటే 2లోకి ఓకే మనం ఎంత అసైన్ చేయాలి, జే వాల్యూ 2. ఓకే, మనకి i+1 అంటే 3, 2, 3, 2 నుంచి 3కి ఏముంది, మనకి 0 ఉంది. ఓకే, 0 ఉంది కాబట్టి మనకి 2లోకి 3లో ఉన్న వాల్యూ మూవ్ చేయాలి, అసైన్ చేయాలి. అంటే ఈ వాల్యూ ముందు లొకేషన్లోకి కాపీ చేసాం. ఇక్కడ కూడా 0 ఉంది కదా, మనం సేమ్ అదే వాల్యూ ఉంది కాబట్టి కాపీ చేసినట్లే. నెక్స్ట్ చూడండి ఐజే. నెక్స్ట్ ఫర్ లూప్లో ఐ వాల్యూ ఎంత 2, జే వాల్యూ 2 లొకేషన్లోకి ఓకే మనకేమొచ్చింది, i+1 అంటే ఎంత, i+1 అంటే ఎంత 3, జే వాల్యూ 2 అంటే 2లోకి 3 రావాలి. 2లోకి 3 అంటే మనకి ఇలా అసైన్ అవుతుంది. థర్డ్ రోలో ఉన్న సెకండ్ వాల్యూ వచ్చి సెకండ్ రోలో సెకండ్ వాల్యూకి కాపీ అయింది. ఆల్రెడీ అక్కడ 0తోటే ఉంది కాబట్టి ప్రత్యేకించి మనకి చేంజ్ అనేది కనిపించట్లేదు. ఓకే, కానీ మనం మూవ్ చేసాం, కాపీ చేసాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ మనకేమవ్వాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి. ఈసారి జే వాల్యూ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ. ఇప్పుడు మనకేమవ్వాలి, జే వాల్యూ 3 కదా, ఐ వాల్యూ 2. ఓకే, జే వాల్యూ 3, ఐ వాల్యూ 2. 3లోకి జే వాల్యూ 3, i+1 అంటే 3 2లోకి 3 వాల్యూ అంటే ఈ పొజిషన్లో 3 ఉంది. 3 వాల్యూ అంటే 1 ఉంది కదా, 1 ఇటు వచ్చి మూవ్ అవ్వాలి. అంటే 3లో 0 ఎరేజ్ అయిపోయి మనకి ఇక్కడ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకే, 1 వస్తుంది. నెక్స్ట్ ఫర్ లూప్లో నెక్స్ట్ లైన్ చూడండి. ఐ వాల్యూ ఎంత మనకి 2, జే వాల్యూ 3 3లోకి మనకి i+1 అంటే 3, జే వాల్యూ 3 వాల్యూ వచ్చి 3లోకి మూవ్ అవ్వాలి. రోస్ పరంగా చూస్తున్నాం, ముందు కాలమ్స్ షిఫ్ట్ చేస్తున్నాం, తర్వాత రోస్ షిఫ్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ రోలో 3 అంటే సెకండ్ రోలో ఓకే మనకి థర్డ్ కాలం చూడండి 0 ఉంది కదా, ఇక్కడ ఇలా 3లో ఉన్న వాల్యూ పైకి మూవ్ చేస్తున్నాం. అంటే ఈ 1 ఏదైతే ఉందో అది పైకి కాపీ చేస్తున్నాం. అంటే 3 లొకేషన్లో 0 ఎరేజ్ అయిపోయి మనకి 1 అనేది వస్తుంది. ఓకే, 1 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈసారి మళ్ళీ జే వాల్యూ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫాల్స్. ఓకే, అవుటర్ లూప్కి వస్తుంది. అవుటర్ లూప్లో i++ అంటే 3. ఓకే, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ n-1 అంటే 2 కదా. ఓకే, n అంటే 3 కదా, 3 నోడ్స్ -1 అంటే మనకి 2. ఐ వాల్యూ 3 కండిషన్ ఫాల్స్. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ఫాల్స్. ఓకే, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ నుండి మనకి బయటకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ n-. ఓకే, n వాల్యూ డిక్రీజ్ చేస్తున్నాం. n వాల్యూ ప్రెజెంట్ 3 ఉంది కదా, ఇప్పుడు 2 అవుతుంది. ఓకే,
అంటే మనకి 2/2 మ్యాట్రిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఇవన్నీ ఇంకా థర్డ్ నోడ్ మనకి సెకండ్ ప్లేస్లో నోడ్కి కాపీ చేసి మనం లాస్ట్ ఉన్నది రిమూవ్ చేస్తాం. ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని 2. ఓకే, మనకు కావాల్సిన లొకేషన్లో ఉన్న నోడ్ రిమూవ్ అయిపోయింది. థర్డ్ నోడ్ పైకి మూవ్ చేసాము కాబట్టి మనకి ఇప్పుడు థర్డ్ నోడ్ సెకండ్ నోడ్ ప్లేస్లోకి వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటాం. రిమూవింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటాం. ఓకే, వాల్యూస్ని షిఫ్ట్ చేసుకుంటాం. డిలీట్ మెథడ్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి, స్విచ్ కేస్ వాల్యూ, మనకి కేస్ వాల్యూ దగ్గరికి మూవ్ అవుతుంది. స్విచ్ కేస్ దగ్గరికి మూవ్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ కేస్ 4కి రీచ్ అయింది. రీచ్ అయ్యి నెక్స్ట్ లైన్ ఏముంది, బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వైల్ కదా ఉంది కాబట్టి వైల్ లూప్కి వెళ్తుంది. ఇక్కడ స్విచ్ నుండి బయటకు వచ్చేసి నెక్స్ట్ లైన్ వైల్ లూప్ ఇటరేషన్ జరగాలి. వైల్ లూప్ ఇటరేషన్కి వెళ్తుంది. ఆల్వేస్ ట్రూ కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఎంటర్ యువర్ చాయిస్ అంటే ఈసారి ఇన్సెట్ ఎన్ ఎడ్జ్ అంటే ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3. ఓకే, 3 ఇచ్చాం కాబట్టి మనకి స్విచ్ చాయిస్ సిహెచ్ వాల్యూ 3. ఓకే, 3. కేస్ 1 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 2 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 3 అనేది చాయిస్ వాల్యూతో మ్యాచ్ అయింది కదా కాబట్టి ఇది రన్ అవుతుంది. ఎంటర్ ఎన్ ఎడ్జ్ టు బి ఇన్సెర్టెడ్. ఇక్కడ ఆల్రెడీ చూసేసాం కదా మనం కాబట్టి ఈసారి ఎనదర్ కేస్ ఇద్దాం. ఇక్కడ చాయిస్ వాల్యూ 2 ఇద్దాం. ఓకే, 3 ఆల్రెడీ చూసేసాం కదా, 2 ఇద్దాం. చాయిస్ వాల్యూ 2. ఇన్సెట్ ఏ నోడ్ని ఇన్సెట్ చేయడం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ నోడ్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒకటి రిమూవ్ చేస్తాం కదా, డిలీట్ ఏ నోడ్ పెర్ఫామ్ చేసి. కాబట్టి ఇప్పుడు ఇన్సెట్ ఏ నోడ్ అంటే మనకి 2 కదా, మనం చాయిస్ వాల్యూ 2 రీడ్ చేసాం. చాయిస్ వాల్యూ 2, కేస్ 1 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 2 మ్యాచ్ అయింది. ఓకే, ఇన్సెట్ నోడ్ మెథడ్ కాల్ అవుతుంది అంటే డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. కంట్రోల్ ఇన్సెట్ నోడ్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. ఇన్సెట్ నోడ్ డెఫినిషన్ దగ్గరికి వచ్చింది కంట్రోల్. ఇప్పుడు n అంటే నోడ్ నెంబర్ ఆఫ్ నోడ్సే కదా, n++ అంటే 2++. అంటే మనకి ఎంత అవుతుంది, 3 అవుతుంది. నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇంక్రీజ్ చేసాం. ఇన్సెటెడ్ నోడ్ ఈజ్ 3 అనే నోడ్ని ఇన్సెట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మరి 3 నోడ్ ఇన్సెట్ అయినప్పుడు మనకి ఎడ్జెస్, దానికి సంబంధించిన ఎడ్జెస్ ఆబ్సెంట్లో ఉన్నాయని తెలియాలి కదా కాబట్టి ఫర్ లూప్ రాసుకున్నాం. ఓకే, 3 నోడ్ ఎప్పుడైతే 3 ఇచ్చామో మనకి 3 అనేది ఇలా మ్యాట్రిక్స్లో యాడ్ అవుతుంది. అంటే డయాగ్రామ్లో కూడా 3 అనే నోడ్ జస్ట్ ఉంటుంది అంతే, ఎడ్జెస్ ఏమీ ఉండవు. ఓకే, ఇప్పుడు i = 1 <= 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి 1 n వాల్యూ 3. ఓకే, 1 3 లొకేషన్లో 0 అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి పైన ఫస్ట్ రోలో థర్డ్ 1 3 అంటే ఇదే కదా, ఇక్కడ 0 అసైన్ చేసాం అంటే ఎడ్జ్ ఏమీ లేదని, ఆబ్సెంట్ అని. నెక్స్ట్ 3 1 లొకేషన్లో కూడా 0, 3 1 లొకేషన్లో కూడా 0 ఎంటర్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి i వాల్యూ 2 n వాల్యూ 3 <= 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి i వాల్యూ 2 n వాల్యూ 3. 2 3 లొకేషన్లో 0 ఎంటర్ చేయాలి. ఓకే, 0. నెక్స్ట్ 3 2 లొకేషన్లో 0 ఎంటర్ చేయాలి. ఓకే, డయాగ్రాము చూసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఈసారి i వాల్యూ 3 n వాల్యూ 3. ఓకే, i వాల్యూ 3 అయింది, n వాల్యూ 3 <= 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి
ఐ వాల్యూ 3 ఎన్ వాల్యూ 3 3 3 లొకేషన్లో కాంబినేషన్లో 0. ఓకే, మళ్ళీ ఎన్ఐ అంతే కదా, ఎన్ వాల్యూ 3 ఐ వాల్యూ 3. ఓకే, ఎన్ఐ 3 3 కాంబినేషన్లో 0. ఓకే, అదే కాంబినేషన్లో 0. ఈ విధంగా న్యూ నోడ్ ఇన్సర్ట్ చేసినప్పుడు మొత్తం అన్ని జీరోస్ అసైన్ చేసుకుంటుంది, ఎడ్జ్ ఆబ్సెంట్లో ఉన్నట్టు. అంటే కనెక్షన్స్ ఏమీ లేవు కదా, అది తెలియడం కోసం అన్ని జీరోస్ ఎంటర్ చేసాం. ఓకే, నెక్స్ట్ మెథడ్ క్లోజ్ అయ్యి స్విచ్ కేస్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇన్సర్ట్ అయినప్పుడు జస్ట్ న్యూ నోడ్ లాస్ట్లోనే ఇన్సర్ట్ చేసుకుంటాం. మనం డిలీట్ చేసినప్పుడు అయితే షిఫ్ట్ చేసుకుంటాం, ఇన్సర్ట్ చేసినప్పుడు లాస్ట్లోనే డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు స్విచ్ కేస్ దగ్గరికి వెళ్తుంది కదా కంట్రోల్, ఇన్సర్ట్ మెథడ్ క్లోజ్ అయ్యి. ఇక్కడ ఆల్రెడీ టూ నోడ్స్ వరకు ఓకే మనకి ప్రీవియస్ ఉన్నదే. ప్రీవియస్ రిమూవ్ చేయగా ఒక నోడ్ని రిమూవ్ చేయగా మనకి మిగిలింది కదా, ఒక నోడ్ని రిమూవ్ చేయగా మనకి 2x2 మ్యాట్రిక్స్ లాగా 4 వాల్యూస్ వచ్చినాయి. ఓకే, మీకు ప్రీవియస్ ఏవైతే మిగిలినాయో అవే ఇక్కడ డ్రా చేసుకోవాలి, వాల్యూస్ నోట్ చేసుకోవాలి. కొత్తగా ఏమి యాడ్ అయినాయి, మనకి 3 రో కాలమ్ యాడ్ అయింది. ఓకే, ఇన్సెట్ అయినప్పుడు నోడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కేస్ 2కి రిటర్న్ అయిపోయి కంట్రోల్ నెక్స్ట్ బ్రేక్ అంటే స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్విచ్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఓకే ఇక్కడ మనకేమవుతుంది, వైల్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది. వైల్ ఆల్వేస్ ట్రూ తీసుకున్నాం కదా, ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఎంటర్ యువర్ చాయిస్ అంటే ఈసారి 6 ఇద్దాం, డిస్ప్లే మెథడ్ ఇద్దాం అంటే 6. ఓకే, ఎంటర్ యువర్ చాయిస్ అంటే ఈసారి 6 అంటే ఏంటి, డిస్ప్లే మెథడ్ రన్ అవ్వడం కోసం, అంటే గ్రాఫ్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడం కోసం మనం 6 ఇచ్చాం. ఓకే, అంటే మనకి స్విచ్ సిహెచ్ వాల్యూ ఎంత, ఎక్స్ప్రెషన్ వాల్యూ 6. కేస్ 1తో మ్యాచ్ అవ్వలేదు, 2 తోటి మ్యాచ్ అవ్వలేదు, 3 మ్యాచ్ అవ్వలే, 4 మ్యాచ్ అవ్వలా, నెక్స్ట్ కేస్ 5 మ్యాచ్ అవ్వలేదు, కేసు 6 మ్యాచ్ అయింది. ఓకే, కాబట్టి g.display మెథడ్ రన్ అవుతుంది. రన్ అయ్యి మనకి మెథడ్ కాల్ అవుతుంది కదా, డెఫినిషన్ దగ్గరికి కంట్రోల్ మూవ్ అవుతుంది. డిస్ప్లే మెథడ్ దగ్గరికి కంట్రోల్ వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి మ్యాట్రిక్స్ ఫార్మాట్లో గ్రాఫ్ ఈ విధంగా ఉంది. ఓకే, 3x3 మ్యాట్రిక్స్. కాబట్టి ఇక్కడ మీకు ఎరేని ఎలా డిస్ప్లే చేయాలో ఐడియా ఉంది కదా, సేమ్ అదే విధంగా మనం ఇక్కడ డిస్ప్లే చేసుకుంటాం. ఓకే, అదేవిధంగా డిస్ప్లే చేసుకుంటాం. డిస్ప్లే మెథడ్ మీకు ఆల్రెడీ అరైస్లో కాన్సెప్ట్ తెలుసు కదా, సేమ్ అదేవిధంగా మనం ప్రతిసారి డిస్ప్లే చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ i = 1. ఓకే, 1 <= మనకేమైంది 3. ఓకే, n వాల్యూ 3 కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ j = 1 1 <= 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ j ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు i వాల్యూ 1 j వాల్యూ 1 1 1 అంటే ఎంత, మనకి 1 1 లొకేషన్లో ఎంత ఉంది, 0 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సమ్ స్పేస్ కూడా డిస్ప్లే అవుతుంది. ప్రింట్ అని ఇచ్చాం కదా, అదే లైన్లో సమ్ స్పేస్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ j వాల్యూ ఈసారి 2 <= 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ j ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి e ఆఫ్ i అంటే 1 j వాల్యూ 2. 1 2లో ఏముంది, 1 ఉంది, 1 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సమ్ స్పేస్ డిస్ప్లే అయ్యి అదే లైన్లో కంట్రోల్ కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏంటి, j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఈసారి j వాల్యూ 3. ఓకే, j వాల్యూ 3 <= n అంటే 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏ ఆఫ్ i వాల్యూ 1 j వాల్యూ 3 1 3 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత, 0 డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది
ఓకే, ఈ 3 వాల్యూస్ డిస్ప్లే అయినాయి, అంటే ఒక రో డిస్ప్లే అయింది. మళ్ళీ సమ్ స్పేస్ కూడా డిస్ప్లే చేయడానికి ఇక్కడ డబుల్ కొటేషన్స్లో ఎంటీ స్పేస్ ఇచ్చాం. ఓకే, అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఈసారి ఎంత 4. ఓకే, జే వాల్యూ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి జే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చేసి నెక్స్ట్ లైన్ ఏముంది /n, అంటే నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలి కంట్రోల్, అంటే నెక్స్ట్ లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అవుటర్ ఫర్ లూప్కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, అవుటర్ ఫర్ లూప్ ఐ వాల్యూ 1 కదా, ఇప్పుడు 2 ఇంక్రిమెంట్ అయితే 2 అవుతుంది. ఓకే, ఐ వాల్యూ 2 అవుతుంది. ఓకే, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఓకే ఐ ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. జే ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. జే వాల్యూ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈసారి ఐ వాల్యూ 2 అయింది, జే వాల్యూ 1 లొకేషన్లో ఎంత ఉందో అబ్జర్వ్ చేయండి. సెకండ్ రో స్టార్ట్ అయింది, 1 లొకేషన్లో 0 ఉంది కాబట్టి 0 డిస్ప్లే అయింది. అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది, సమ్ స్పేస్ డిస్ప్లే చేసి అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఈసారి ఎంత ఐ వాల్యూ 2 అలాగే ఉంది, జే వాల్యూ చేంజ్ అవుతుంది 2. ఓకే, 2 లొకేషన్లో ఉన్న వాల్యూ డిస్ప్లే అవ్వాలి. ఎంత మనకి 2 లొకేషన్లో వాల్యూ అబ్జర్వ్ చేయండి. సెకండ్ రోలో సెకండ్ కాలం ఎంత 0 డిస్ప్లే అయ్యి మళ్ళీ సమ్ స్పేస్ డిస్ప్లే అయ్యి కంట్రోల్ అదే లైన్లో వెయిట్ చేస్తుంది కర్సర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఐ ప్లస్ మనకి జే ప్లస్ ప్లస్. ఓకే, జే ఫర్ లూప్ కదా ఇంక్రిమెంట్ అవ్వాలి. జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి చూడండి కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి జే ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి ఐ వాల్యూ ఎంత 2, జే వాల్యూ 3 వాల్యూ అంటే సెకండ్ రోలో థర్డ్ కాలంలో ఉన్న వాల్యూ ఎంత 0 డిస్ప్లే అవ్వాలి. ఓకే, నెక్స్ట్ సమ్ స్పేస్ డిస్ప్లే కర్సర్ అక్కడే వెయిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఈసారి ఎంత 4, జే వాల్యూ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ మనకి ఫాల్స్. ఓకే, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి జే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ /n అంటే నెక్స్ట్ లైన్కి కంట్రోల్ వెళ్తుంది. నెక్స్ట్ కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది కదా, నెక్స్ట్ మనకి ఎక్కడ వెళ్తుంది మళ్ళీ ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఐ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఈసారి ఐ వాల్యూ ఎంత ప్రెజెంట్ 2 ఉంది కదా, ఇప్పుడు 3 అవుతుంది. ఓకే, ఐ వాల్యూ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి జే ఫర్ లూప్ మనకి ఐ ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి జే ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. 1 వాల్యూ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ ఐ వాల్యూ 3, జే వాల్యూ 1 లొకేషన్లో ఎంత ఉంది అబ్జర్వ్ చేయండి. థర్డ్ రోలో ఫస్ట్ కాలంలో ఎంత ఉంది 0 డిస్ప్లే అయ్యి అదే లైన్లో సమ్ స్పేస్ డిస్ప్లే చేసి కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. జే వాల్యూ ఎంత ఈసారి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈసారి ఐ వాల్యూ 3, జే వాల్యూ 2 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత థర్డ్ రోలో సెకండ్ కాలంలో 0 ఉంది కాబట్టి 0 డిస్ప్లే చేసి మనకి సమ్ స్పేస్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జే ప్లస్ ప్లస్ అంటే ఈసారి ఎంత 3. ఓకే, 3 కాబట్టి 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐ వాల్యూ 3, జే వాల్యూ 3 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత 0. ఓకే, 0ని డిస్ప్లే చేసి సమ్ స్పేస్ డిస్ప్లే చేస్తుంది. కర్సర్ అదే లైన్లో వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ ఈసారి జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ ఫాల్స్ అయింది. ఓకే,
4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి జే ఫర్ లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్లాష్ n అంటే న్యూ లైన్కి వెళ్తుంది కంట్రోల్. ఓకే, కర్సర్ న్యూ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ అవుటర్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. అవుటర్ ఫర్ లూప్ ఏంటి, ఐ వాల్యూ ఈసారి 4 అవుతుంది. ఓకే, ఐ వాల్యూ 4 అవుతుంది. ప్రజెంట్ 3 కదా, ఇప్పుడు 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంక లూప్ నుండి ఫర్ లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ క్లోజ్ అవుతుంది. ఈ విధంగా గ్రాఫ్ ఎరే మనకి మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ఉంది కదా, అదంతా కూడా డిస్ప్లే చేసుకున్నాం. ఓకే, ఆ వాల్యూస్ అన్నీ ఈ విధంగా డిస్ప్లే చేసుకుంటాం డిస్ప్లే మెథడ్ ఉపయోగించి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడికి మూవ్ అవుతుంది, స్విచ్ కేస్ దగ్గరికి మూవ్ అవుతుంది. ఈసారి డిస్ప్లే మెథడ్ ఇక్కడికి రిటర్న్ అయిపోయింది కదా, కేసు 6 దగ్గరికి కంట్రోల్ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ అంటే స్విచ్ నుండి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వైల్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది. ఇటరేషన్లో ఈసారి ఎంటర్ యువర్ చాయిస్ అంటే ఆప్షన్లో చూడండి 7 అంటే ఎగ్జిట్. చాయిస్ వాల్యూ 7 ఇచ్చాం. 7 అంటే స్విచ్ సిహెచ్ వాల్యూ ఎంత 7 అంటే కేస్ 1 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 2 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 3 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 4 మ్యాచ్ అవ్వలేదు, నెక్స్ట్ కేస్ 5 మ్యాచ్ అవ్వలేదు. ఓకే, కేస్ 6 మ్యాచ్ అవ్వలేదు, కేస్ 7 మ్యాచ్ అయింది కదా, కాబట్టి సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0 అంటే మనకి ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. ఓకే, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. ఈ విధంగా గ్రాఫ్ ఆపరేషన్స్ అన్నీ కూడా పెర్ఫామ్ చేసుకుంటాం. ఓకే.